నువ్వు దొరకడం ఇంకొంచెం ఆలస్యం అయింటే నేను హార్ట్ అటాక్ వచ్చి పోయి ఉండేవాడిని. ఈ టైంలో నువ్వు కాల్ చేయడం ఏంటి గౌతమి? నా గురువు దైవం నాకు గుర్తొస్తున్నారు. ఆయన పక్కనుంటే బాగుండనిపిస్తుంది. ఇతను నా సర్వస్వం. పేరు కుబేరా. అతని మన నమ్మచ్చా? నమ్మొచ్చా? చక్కగా వాడుకోవచ్చు కూడా. తను గౌతమి అక్కముగుడు. మన గ్యాంగ్ లో మరో అబ్బాయి కూడా సెట్ అవుతాడు. అతన్ని కూడా జాయిన్ చేసుకుందామా? ఎవరు? అటాక్ చేశాడని చెప్పి ఇక్కడే ఎన్కౌంటర్ చేశాడు. కృష్ణవేణి 180 స్పీడ్తో హైవే మీద జర్రును వెళ్తున్న నన్ను సడన్ బ్రేక్ వేసి ఆపారు. లైఫ్లో ఫస్ట్ టైం నా మీద ఒకరి చెయ్యి పడింది. ఒక చెయ్యి కాదు, 2 చేతులు. ఒక మగాడు, ఒక ఆడది, ఆ ఇద్దరూ నా మీద చెయ్యేశారు. వాళ్ళని వదిలిపెట్టను. ఆ చేతులు నరికేసి వాళ్ళ ఇళ్లలో వేలాడదీస్తాను. నా చేతికి చిక్కినట్టే చిక్కి జారుకుంది కృష్ణవేణి. దాన్ని తప్పించిన కృష్ణగాణ్ణి వదలను. నాకు చెమటలు పట్టించిన వాడి రక్తం కళ్ళ చూస్తాను. ఒక్క అవకాశం కావాలి. వాడి అంతు చూసే అవకాశం కావాలి. అది ఎలా వచ్చినా, ఏ రూపంలో వచ్చినా సరే. నమస్తే సార్. నమస్తే. అని రెడీగా ఉన్నాయా? ఎవ్రీథింగ్ రెడీ సార్, మీకోసం వెయిటింగ్. పదా. ఎవరు మీరు? మా పరిచయాలు ఎందుకులేండి ఇన్స్పెక్టర్. మేము వచ్చిన పని ఏంటో చెప్తాం, వినండి. మా మనిషి ఒకడు మీ కస్టడీలో ఉన్నాడు. అతను బయటకు తీసుకెళ్దామని వచ్చాను. ఎవరతను? ఇంద్ర. లాయర్ గారు. సార్, ఇవ్వండి బెయిల్ పేపర్స్. అతన్ని రిలీజ్ చేయి. రండి, మీకు బెయిల్ వచ్చింది. మీరు ఇక్కడ సైన్ చేయండి. వస్తాం సార్. ఓకే. నాకు బెయిల్ ఇప్పించింది ఎవరు? సార్, హలో. నేనెవరూ నీకెందుకు బెయిలిప్పించానని
ఆలోచిస్తున్నావా? నిన్ను అన్యాయంగా పోలీసులకు పట్టించి నిన్ను అరెస్ట్ చేయించిన వాడు నీకు శత్రువయ్యాడు. నీకు బెయిల్ ఇప్పించి నిన్ను బయటకు తీసుకొచ్చి నేను నీకు మిత్రుణ్ణయ్యాను, అవునా? అర్థం కాలేదా? నీకు శత్రువైన కృష్ణ నాకు కూడా శత్రువే. మనిద్దరు శత్రువు ఒకటే కాబట్టి మనిద్దరం ఒకటైతే అశోక్ గారు, అంత ఈజీగా ఎవరికి షేక్ హ్యాండ్ ఎవరు? నీ అదృష్టం, నిన్ను వెతుక్కుంటూ వచ్చారు. సార్తో చేయగలుపు. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్, వెళ్దామా? ఎక్కడికి? మన ఫ్రెండ్స్ ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళని కలుద్దాం. చలో. బాయ్ లారు. ఏమైంది దీనికి? ఇందాక బానే ఉన్నాడే. ఏమండి ఏమండి, డిస్టర్బ్ చేయబాకే. ఏం చేస్తున్నారండి? ఆలోచిస్తున్నానే. ఏం ఆలోచిస్తున్నారు? 5 లక్షలు పెట్టి నీకు ఎలాంటి నగలు చేయిస్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నాను. ఏంటి, 5 లక్షల నగలా? అవునే, నీకు నగలు హైదరాబాద్ లో కొందామా, ముంబైలో కొందామా, లేకపోతే పొద్దుటూరులో కొందామా అని ఆలోచిస్తున్నాను. అవును, బంగారం ఎక్కడ చీపుగా దొరుకుద్దో నీకేమైనా తెలుసా? ఏంటండి మీరనేది? అవునే, ఓన్లీ గోల్డ్ నగలేనా, లేకపోతే డైమండ్ నగలు కూడా కొందామా? మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావడం లేదండి. ఇప్పుడు 7 వారాల నగలు కొనడం కామనం. పోనీ వెరైటీగా ఇంకే నగలైనా కొందామా? నాకు మతి పోతుంది. అసలు విషయం ఏంటో చెప్పండి. ఏం లేదు గంగా, నేను త్వరగా బోల్డ్ అంత డబ్బు సంపాదించాలని డిసైడ్ అయిపోయాను. ఆ సంపాదించిన డబ్బులో నుంచి 5 లక్షలు పెట్టి నీకు బంగారు నగలు చేయించి నిన్ను మహారాణిలాగా చూసుకుంటూ చక్కగా జీవితాన్ని గడిపేద్దాం అనుకుంటున్నాను. అది నా ప్లాన్. ఎలా ఉంది? తెల్లారినట్టే ఉంది. ఏ, నీకు నచ్చలేదా? త్వరగా డబ్బు రావాలంటే న్యాయంగా రాదు. అన్యాయంగా వచ్చిన డబ్బు మనకి మంచిది కాదు. నాకది నచ్చదు. అందరూ న్యాయంగానే సంపాదిస్తున్నారా? నీతి న్యాయం అంటూ కూర్చుంటే కంచంలోకి కూడు కూడా రాదు. అన్యాయంగా వచ్చే పంచభక్ష పరమన్నాలు మనకు అరగవు. అయితే ఇప్పుడేమంటా? ఉన్నంతలోనే తృప్తిగా బతుకుదాం. దురాశగా పోతే దుఃఖమే మిగులుతుంది. నాకే నగలు వద్దు. నేను ఏ రాజ్యానికి రాణిని కావాల్సిన అవసరం లేదు. దేవుడు మనకెంత ఇస్తే అంతలోనే బతుకుదాం. ఆహా, మరి అసలు ఏమీ ఇవ్వకపోతే? నారు పోసిన వాడు నీరు పోయకుండా ఉండడు. చా, మరి ఆకలితో మాడి చేస్తున్న వాళ్ళ సంగతి ఏంటమ్మా? ఈ నీతులు సామెతలు చెప్పుకోవడానికి, చదువుకోవడానికి మాత్రమే పనికొస్తాయి. బతకాలంటే వేరే లెక్కలు నేర్చుకోవాలి. ఓసిన పిచ్చి పెళ్ళామా, మనం ముద్ద అన్నం తినాలంటే ఎవరైనా ఆ గింజలు పండించాలి, ఇంకెవరైనా పస్తులుండి ఆ మెతుకులు మిగిల్చాలి. అప్పుడే అవి మన నోటి దాకా వస్తాయి. దీన్నే జీవ వైవిధ్యం లేదా బయోడైవర్సిటీ అంటారు. అర్థమైందా? ఏమో, అవన్నీ నాకు తెలీదు. మీరంతగా నన్ను సంతోష పెట్టాలంటే మీ కష్టార్జితంలోంచి కొనిపెట్టండి. అదే నాకు గౌరవం, ఆనందం.
వారిని ఎంత వివరంగా చెప్పినా ఇంకా న్యాయంగా ఉండాలంటదేంటి? హ, దీనికి ఏమన్నా పిచ్చా లేకపోతే ఎర్రా? ఎక్కడికి? అంటే నువ్వెక్కడికి వెళ్తున్నావో నాకు చెప్పు అని. నీ క్వశ్చన్ నాకు అర్థమైంది, నా ఆన్సరే నీకు అర్థమైనట్టు లేదు. నేనెక్కడికి వెళ్తున్నానో ప్రశ్నించే అధికారం నీకు గాని, సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు గాని లేదు. నీపై నాకు అధికారం లేనప్పుడు, నేను అడిగిన ప్రశ్నకు నువ్వు సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం నీకు లేనప్పుడు ఇక్కడెందుకున్నావు? భారీగా బాధ్యత తీసుకుని ఉన్నాననుకున్నావా? ప్రతి క్షణం నువ్వు చేస్తున్న తప్పుల్ని గుర్తు చేస్తూ ఏ క్షణమైనా నీకు శిక్ష తప్పదని చెప్పడానికున్నాను. అయ్యో అయ్యో, శిక్ష నువ్వు నాకు? అది నీ తరం కాదు కళ్యాణి. నేను అశోక్ని. నా గురించి నీకు ఇంకా పూర్తిగా తెలీదు. నిజంగా నా గురించి నీకు పూర్తిగా తెలీదు కళ్యాణి. ఇన్నాళ్ళు ఏ ప్రూఫ్నైతే నువ్వు చూసుకుని ఎగిరెగిరి పడ్డావో, ఇప్పుడు ఆ ప్రూఫ్స్ నా చేతికొచ్చాయి. చూస్తావా? చూస్తావా? చూద్దుకంతా. చూడు, ఇదేగా దీన్నేదో బ్రహ్మాస్త్రం అనుకున్నావుగా. దీన్ని నాకు బూచి అని చెప్పి నన్ను భయపెట్టాలని చూసావు. కంటికి నిద్ర, కడుపుకి తిండి లేకుండా చేశావు. ఇప్పుడేమయ్యింది? నన్ను చంపేస్తానన్నావుగా. 2-3 ట్రయల్స్ కూడా వేసావుగా. ఆఖరికి ఏం చేసావు? పిల్లినో బల్లినో చంపావు. చంపే చంపే చంపేస్తావా? అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు నన్ను చంపేస్తారా? వద్దండి. నన్ను చంపకండి, నన్ను క్షమించండి. నేను మీ భార్యనండి. మనకిద్దరు పిల్లలున్నారు. వాళ్ళని అనాథల్ని చెయ్యొద్దు. వద్దండి, నీ కాళ్ళు పట్టుకుంటాను. శీఘ్రమేవ చావు ప్రాప్తిరస్తు. ఇలా బతిమాలి కాళ్ళ మీద పడిపోతాననుకున్నావా మిస్టర్ అశోక్? నువ్వు అశోక్ వైతే నేను కళ్యాణిని. నా గురించి కూడా నీకేమీ తెలీదు. అసలేమనుకుంటున్నా నా గురించి? ఈ కవర్ నీ చేతిలో చూడగానే కంగారు పడిపోయి భయంతో వణికిపోయి నీకు సరెండర్ అయిపోతాననుకున్నావా? నేనంత పిచ్చిదాన్ని కాదు. నీకు దొరికింది ఈ ఒక్క కవరే. ఇలాంటి కవర్స్ కోకొల్లలుగా ఉన్నాయి నా లాయర్ దగ్గర. నువ్వు చూసింది నా శాంపిలే. నా సేఫ్టీ చాలా ఉంది. సపోజ్ ఇది కూడా శాంపిలే. తీసుకో, దాచిపెట్టుకో.
నేను మా సైకియాట్రిస్ట్ ఫ్రెండ్తో మాట్లాడాను విజయ్ గారు. మీ పెద్ద వదిన పరిస్థితి మొత్తం చెప్పాను. ఆయన ఏం చెప్పారు? ఇలా జరగటం వింతేం కాదన్నాడు. భర్తను విపరీతంగా ప్రేమించటం, భర్తకు తనకు మధ్య గట్టి బాండ్ ఏర్పడటం కారణంగా ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని చెప్పాడు. భర్త లేకపోయినా ఉన్నట్టు ఊహించుకుంటూ, భర్త ఎక్కడో ఉన్నాడని, ఎప్పటికైనా తిరిగి వస్తాడనే మానసిక స్థితిలో ఉంటారట. భర్తతో మాట్లాడుతున్నట్టుగా ఊహించుకుంటారట. ఇవన్నీ అనసూయ గారు చేస్తున్నవే. మరి ప్రాబ్లమే ఉండదన్నాడా? ప్రస్తుతానికైతే కొన్నాళ్ల పాటు ఏ ప్రాబ్లం ఉండకపోవచ్చన్నాడు. కానీ కొన్నాళ్లు గడిచాక ఎంతకీ రాని భర్త కోసం తను వైలెంట్గా మారే ఛాన్స్ కూడా ఉందట. అప్పుడు కన్విన్స్ చేయడం కష్టమని, ఇప్పుడే మంచి టైం చూసి ఆవిడికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం బెటర్ అని చెప్పాడు. సో వెంటనే దగ్గరలో ఉన్న మంచి సైకియాట్రిస్ట్తో కౌన్సిలింగ్ ఇప్పించమని చెప్పాడు. కానీ అందుకు వదిన ఒప్పుకుంటుందో లేదో? ఇదే డౌట్ నాకు వచ్చింది. నా ఫ్రెండ్ అడిగితే తొందరేం లేదు, అలాగని నెగ్లెక్ట్ చేయొద్దు, నెమ్మదిగా ఒప్పించండి అని చెప్పాడు. సో స్లోగా మనం ఆవిని మోటివేట్ చేయడమే. పాపం, తను రియలైజ్ అయిన రోజు వదిన ఎంతగా బాధపడుతుందో, ఎంతగా ఏడుస్తుందో. నిజమేనండి, కానీ తప్పదు. ఆవిడ్ని కాపాడుకోవాలంటే ఇదొక్కటే మార్గం. ముందు మీరు ధైర్యంగా ఉండండి. నేను సిటీకి వెళ్తున్నాను. ఎప్పుడు? కుదిరితే ఇవాళే వెళ్ళొచ్చు. అదేంటి సడన్గా? మీకు ఆల్రెడీ చెప్పాను కదా. ఆంటీకి, అనసూయ గారికి, గౌతమికి చెప్పండి. అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండు కృష్ణ. భలేవారే, తప్పకుండా వస్తాను. బాయ్. బాయ్. టేక్ కేర్. మళ్ళీ ఈ ఊరు వస్తామని నువ్వు ఊహించలేదు కదా? నా దాకా మీరు రావడం ఊహించలేదు. ఎలా వచ్చారు? ఎందుకు వచ్చారు అని అడుగు. నా దగ్గరికి మిమ్మల్ని పంపించింది ఎవరో నేను తెలుసుకోవచ్చా? ఇషిక. ఎవరామె? బాగా డబ్బున్న అమ్మాయి. ఎక్కడో ఇగో హట్ అయింది. ఎందుకు? తనొకరిని ప్రాణం కన్నా ప్రాణంగా ప్రేమించింది. అతనేమో ఇంకొకరిని ఇష్టపడుతున్నాడు. అతను నాకు తెలుసా? బాగా తెలుసు. వాణ్ణి నువ్వెప్పటికీ మర్చిపోలేవు. ఆ లాయర్ కృష్ణగాడా? ఎగ్జాక్ట్లీ. బాగా గెస్ చేసావు. అందుకేనేమో ఇష్క కూడా నిన్ను టీంలో చేర్చుకుందాం అని చెప్పింది. వాడు మాత్రం అమ్మాయిల్ని ప్రేమించి మోసం చేయొచ్చు, నేను మాత్రం అమ్మాయిలతో సినిమా దిగకూడదా? నువ్వు పొరపాటు పడుతున్నావు ఇంద్రా. ఇషిక మాత్రమే వాడిని ప్రేమించింది. వాడు ఇషికాని ప్రేమించలేదు. ఏదైతేనే వాణ్ణి మాత్రం లేపేయాలి. అదిగో మళ్ళీ ఆవేశపడుతున్నావు. వాడిని చంపడం ఎంతసేపు, కానీ చంపకూడదు. ఇషికాతో వాడు కలిసి బతికేలా చేయాలి. అప్పుడు మజా. అర్థమైందనుకుంటా. ఎవరి ప్రేమనో కలపడం నాకెందుకు? నేను నా పగం తీర్చుకుంటాను. ఎగ్జాక్ట్లీ, నువ్వు ఆ పనే చేయాలి. అర్థం కాలేదు కదూ? కృష్ణ నీకు శత్రువు, నాకు కూడా ఒక రకంగా శత్రువే. కానీ ఈ విషయం ఇషికాకు మాత్రం తెలియకూడదు. ఎందుకంటే కృష్ణ అంటే ఇషికాకు ప్రాణం. ఆమెకు వాడికి మధ్య గౌతమ్ అడ్డొస్తుంది. గౌతమ్ని అడ్డు తప్పించాలి. అది మన పని. ఆ పని నేను చేయను. చెయ్యమని ఎవడు చెప్పాడయ్యా? చెప్పేది జాగ్రత్తగా విను. అలా చేస్తున్నట్టు నటించు.
ముందు గౌతముని వాళ్ళిద్దరి మధ్య నుండి తప్పించి ఆ తర్వాత కృష్ణగారిని తప్పిద్దాం. ఇద్దరు పగ తీర్చుకుందాం. దాని దారి దాందే, దీని దారి దీందే. ఇదంతా చాలా కేర్ఫుల్గా, క్లెవర్గా, పగడ్బందీగా జరగాలి. ఇషిక దృష్టిలో గౌతమి ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే మనకు శత్రువులు. ఎట్టి పరిస్థితుల్లో కృష్ణ మనకు శత్రువు అన్న విషయం ఇషికకు తెలియకూడదు. ఇదొకటి చక్కగా మనం మేనేజ్ చేస్తే చాలు, మిగతాదంతా ఆటోమేటిక్గా అండర్ వాటర్లా సాగిపోతుంది. ఏమంటావ్? ఇన్నాళ్ళు మీ గురించి ఏమో అనుకున్నాను, కానీ ఈ రోజే అర్థమైంది. ఇక నుంచి మీరు నా మాస్టర్, నేను మీ స్టూడెంట్. దీర్ఘాయుష్మాన్ భవ.